వైసీపీకి రాజీనామా చేసిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కూటమి నుంచి ఆహ్వానం వస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు కుండబద్దలు కొట్టారాయన. ఈ విషయాన్ని ఐ న్యూస్ తో స్వయంగా గ్రంథి శ్రీనివాస్ పంచుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లేదా బీజేపీ పెద్దలు ఆహ్వానిస్తే గౌరవిస్తానని తెలిపారు. ఇక 2022లోకే సీఎం చంద్రబాబు ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించారని, కానీ తన తండ్రి కార్యక్రమాల వల్ల నాడు చంద్రబాబు ఆహ్వానానికి సమాధానం ఇవ్వలేకపోయినట్లు గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు. తనకు డిప్యూటీ సీఎం పవన్ పట్ల ఎంతో గౌరవం ఉందని, 2019 ఎన్నికల్లో పవన్ పై తాను పోటీ చేయలేదని, ఆయనే భీమవరం వచ్చి పోటీ చేశారని మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో టెక్నికల్ గా తాను గెలిచినా నైతికంగా ఎవరూ గెలవలేదని ఆసక్తికర విశ్లేషణ ఇచ్చారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలోనూ లేరని క్లారిటీ ఇచ్చారు. ముఖ్య నాయకుల ద్వారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అప్పట్లో కాశీలో ఉన్నాం, నాన్నగారు సంవత్సరీకరణ సందర్భంగా మా బ్రదర్స్ మేమందరం ఆ అడవుల్లో ఉండడంలో ఆయన ఆ పార్టీ నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ద్వారా సరైన సమాచారాన్ని అందించలేకపోయాం, ఒక రకంగా సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాం. కానీ అప్పుడు సంతోషం కలిగింది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మనల్ని గుర్తించారు అని చెప్పి. ఇప్పుడు ఏ పార్టీలోనే లేవు, రాజకీయాలకు దూరంగా ఉన్నాం. మరి గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గుర్తించారో అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా బీజేపీ ఎవరన్నా మనల్ని గుర్తించి మన అవసరం ఉంది, భీమవరం నియోజకవర్గానికి ప్రజలు కూడా కోరుకుంటున్నారని చెప్పి ఆహ్వానిస్తే కనుక, ఎవరు ఆహ్వానించినా పెద్దవాళ్ళు ఆహ్వానించినప్పుడు వాళ్ళని గౌరవించి వెళ్ళడం అనేది నాకు తెలుసున్న మర్యాద.